కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ చేసిన నేషనల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కోసం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిలో అత్యంత ఆదరణ పొందిన సుకన్య సమృద్ధి యోజన కూడా ఉంది. ఈ కొత్త రూల్స్ 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి. అయితే ఈ కొత్త నిబంధనలో ముఖ్యమైన అంశం ఒకటైతే ఉంది. ఇప్పటి వరకు మనవరాలి ఆర్థిక భద్రత కోసం గ్రాండ్ పేరెంట్స్ కూడా సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆ ఖాతాల్లో నగదు కూడా జమ అయితే చేయడం జరుగుతుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఇకపై సుకన్య సమృద్ధి యోజన ఖాతాను చట్టపరంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మాత్రమే తెరవాలి. గ్రాండ్ పేరెంట్స్కు ఆ అధికారం అయితే లేదు. సుకన్య సమృద్ధి ఖాతాల్లో లోటుపాట్లను సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్కు ఇకపై బాలిక పేరు మీద సుకన్య సమృద్ధి ఖాతా తెరిచే అవకాశం అయితే ఉండదు. ఇక మనవరాలి పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచిన గ్రాండ్ పేరెంట్స్ ఇప్పుడు ఆ ఖాతాను తల్లిదండ్రుల పేరు మీదకి బదిలీ చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు అయితే అందవు. మరి ఆ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఏ పత్రాలు మనం తీసుకువెళ్ళాలంటే ఒరిజినల్ అకౌంట్ పాస్బుక్ కలిగి ఉండాలి. అందులో ఖాతాకు సంబంధించి అన్ని వివరాలు కూడా ఉంటాయి. బాలిక జనన ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. ఇందులో ఆమె వయసు, రిలేషన్ వివరాలు అయితే ఉంటాయి. బాలికకు ఖాతా తెరిచిన వారు ఏమవుతారో తెలియజేసేందుకు ఈ బర్త్ సర్టిఫికెట్ లేదా లీగల్ డాక్యుమెంట్ అయితే ఉండాలి. కొత్త సంరక్షకులకు ఖాతా బదిలీ చేసేందుకు వారి ఐడి ప్రూఫ్ను కూడా మనం పొందుపరచాల్సి అయితే ఉంటుంది. ఈ పత్రాలన్నీ కూడా తీసుకొని సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచిన బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్కి మనమైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడి అధికారులకు ఖాతా బదిలీ గురించి మనం చెప్పాలి. అప్పుడు వారు ఒక ఫారం అయితే ఇస్తారు. ఇంకా ఏమైనా పత్రాలు అవసరమైతే వాళ్ళు మనను అడగడం కూడా జరుగుతుంది. అన్ని పత్రాలను అటాచ్ చేసి అధికారులు ఇచ్చిన ఫారం నింపి మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇందులో గ్రాండ్ పేరెంట్స్తో పాటు తల్లిదండ్రులు కూడా సంతకం చేయాల్సి అయితే ఉంటుంది. ఇక తల్లిదండ్రులు కాకపోతే సంరక్షకులు సంతకం చేయాలి. అనంతరం సుకన్య సమృద్ధి యోజన ఖాతా గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్ లేదా గార్డియన్ పేరు మీదకు మనకు చేంజ్ అయితే అవడం జరుగుతుంది. అప్పుడే ఈ స్కీమ్కు చట్టబద్ధత ఏర్పడుతుంది. అలాగే సుకన్య సమృద్ధి ఖాతాను 2 కంటే ఎక్కువైతే ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం మనకు గతంలో ఆంక్షలు పెట్టింది. బాలిక పేరు మీద 2కు మించి ఖాతాలు ఉంటే ఆ ఖాతాలకు వడ్డీ అయితే జమ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.